జేబులు కొట్టేటోళ్ళు, బ్యాంకులకు కన్నాలేస్తోళ్ళు, బైకులు కొట్టేస్తోళ్ళు, గుళ్ళను దోసుకునేటోళ్ళు, ఇండ్లకు సూటి పెట్టేటోళ్ళు, దుకాణాలను ఊడ్చేటోళ్ళు, ఆడోళ్ల మెడల షైన్లు తెంపేటోళ్ళు, ఏటీఎం మిషన్లు ఎత్తుకపోయేటోళ్ళు, వైన్స్లకు జొర్రి మాల్ మోసేటోళ్ళని సుతా చూసినాం. ఇక నడుమ షెడ్ గ్యాంగ్ ఒకటి తిరిగింది పట్నంలా. ఇక ఇప్పుడు ఇంకో గ్యాంగ్ మోపైందుల్లో. పట్నం శివార్లు ఉండేటోళ్ళు పైలం ఊళ్ళో మధ్యప్రదేశ్ నుంచి కొత్త గ్యాంగ్ దిగిందట. మొన్న కుత్బుల్లాపూర్ మేట్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలకు జొర్రబడి 5 ఇండ్లకు సూటి పెట్టి ఒక ఇంట్లో బంగారం పైకం ఏం లేకుండా ఊడ్చుకపోయిర్రట. పోలీసులు పోయి ఎంక్వైరీ చేసి ఇది ఇక్కడోళ్ళ పని కాదు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే తార్ దొంగల పని అని తేల్చిర్రు. పట్నం శివార్లు ఉన్న హోటళ్ల దిగుడు, పొద్దుందాక ఏరియాలన్నీ జల్లెడబట్టుడు, రాత్రిపూట పంతనం చూపించుడు. ఒక వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఉంటే తలుపులు కొట్టి లేపి బంగారం పైకం వేసుకొని అవతల పడతారట. పుసుక్కున పట్టుకోబోయిర్రంటే అంతే. ఇక దాడులు చేసి పానాలు తీసేదాకా సుతా తెలియదట. అందుకే సిటీ శివార్లు ఉండే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఒంటరిగా ఉన్న ఇళ్లలో ఉండేటోళ్ళు జర పైలంగా ఉండాలని సాటింపేస్తుర్రు పోలీసులు. రాత్రిపూట ఎవరన్నా నచ్చి తలుపు కొడితే తెలిసినోళ్ళేనా కాదా అని చూసి తీయాలి. కొత్తోళ్ళు అయితే ఎమ్మటే ఊరోళ్లకు 100 నెంబర్కు ఫోన్ కొట్టాలని కోరుతున్నారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీసులందరూ కూడా వారి టీమ్స్ వాళ్ళని పట్టుకోవడం కోసం 100% ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. బుగులు పడాల్సిన పని ఏం లేదంటారు కానీ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే మంచిది.